శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాది రాక్షసాన్ సీతా శాంతి సమాయుక్త ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, మనం 18వ అధ్యాయం అంటే ఆఖరి అధ్యాయం. ఈ అధ్యాయంలో అర్జున్ ప్రశ్న తర్వాత భగవాన్ 12వ శ్లోకం వరకు కర్మయోగము, అదే సాత్విక సన్యాసం అని చెప్పి 13 నుండి 17వ శ్లోకం వరకు జ్ఞానయోగం సమగ్రంగా చెప్పారు. ఇప్పుడు 18వ శ్లోకం నుండి 40వ శ్లోకం వరకు భగవాన్ ఏం చెప్తున్నారంటే, పూర్తిగా భగవద్గీత సారముని వేరే విధానంలో అంటే మరో ప్రక్రియలో భాగంగా మొత్తం వివరించబోతున్నారు. అయితే వివరించడానికి ప్రాతిపదిక ఏమిటంటే ఒక 6 అంశాలను ఎంచుకున్నారు. అయితే 3 అంశములు జ్ఞానం వ్యవహారంలోను, మరో 3 అంశాలు కర్మ వ్యవహారంలో ఉండేటట్లుగా 2 త్రిపుటి అంటే 3 అవి ఎంచుకున్నారు. మొదటిసారిగా జ్ఞానం, జ్ఞేయం, జ్ఞాత అనే త్రిపుటిలో ఆ జ్ఞానం తీసుకొని 3 గుణముల ఆధారంగా జ్ఞానం ఎలా ఉంటుంది అని చెప్తున్నారు. ఇప్పటి వరకు మనము తామసిక జ్ఞానం చూసాము. తామసిక జ్ఞానం అంటే ఏమిటంటే మన ఇంద్రియములకు గోచరమైనటువంటి ఈ శరీరమే సత్యం, ఇదే అల్టిమేట్, శరీరం కంటే ఇంకేమీ లేదు. వారికి ఈ ఇంద్రియ గోచరం కానిటటువంటి ఏది నమ్మరు. అందువలన శరీరమే పూర్తిగా సత్యమని, ఆ శరీరమే నిజమని, శరీరంతో ఉన్న సంబంధాలే నిజమైన సంబంధమని, శరీరం మరణించిన తర్వాత ఇక అంతా అయిపోయింది, ఏమి మిగిలేది లేదు అని అనుకుంటారు. అందువలన దీన్ని దేహాత్మ బుద్ధి చార్వాకులు అని అంటారు. తరువాత మనము అక్కడ నుండి కాదు శరీరం మాత్రమే కాదు, శరీరముతో నేనింకా పూర్తయిపోలేదు, ఇంకా ఉంటాను అంటే నా మనస్సు. ఎందుకంటే కొంతమందికి మనం వ్యవహారం చూస్తున్నాం, వారికి చిన్నపిల్లప్పుడే అధిక మేధాశక్తి ఉండడము, వాళ్ళు కారణ జన్ములుగా ఒక రకమైనటువంటి గత జన్మలు కూడా వారికి స్ఫురణకు రావడము, వాళ్ళు చెప్పేవి మనం ఒక్కొక్కసారి వెళ్ళి పరిశీలించినట్లయితే అవి నిజంగా జరుగుతుంటాయి. నేను గత జన్మలో పలాయన ప్రదేశంలో పుట్టాను, ఉన్నాను అన్నాడు అనుకోండి, అక్కడికి వెళ్ళి చూస్తే నిజంగా ఉండే సందర్భాలు ఉన్నాయి కొన్ని. అదేవిధంగా చిన్న పిల్లప్పుడే వారికి అద్భుతమైనటువంటి ఒక ప్రతిభ, మేధాశక్తి ప్రకాశిస్తుంది.
అందువలన తర్వాత ఈ పుట్టినప్పుడు కూడా చిన్నపిల్లలకి వారి యొక్క ఆరోగ్యంగా పుట్టడము, అధిక మేధాశక్తితో పుట్టడము, పేదరికములో పుట్టడము, అనారోగ్యంగా పుట్టడము, ఇవన్నీ కూడా ఎవరికి అర్థం కావు. కాబట్టి దీని వెనుక మనస్ అనేది ఒకటి ఉంది. అంటే అర్థం ఏంటి? నేను శరీరానికి భిన్నంగా ఉన్నాను అనేది వారికి అర్థమవుతుందని. అందువలనే నాకు ప్రతి జన్మలోనూ తల్లిదండ్రులు ఉన్నారు, ఈ జన్మలో తల్లిదండ్రులు ఉన్నారు, గత జన్మలో ఉండేవారు, వచ్చే జన్మలో ఉంటారు. కాబట్టి బల్బు ఫిలమెంటు ఎలాగైతే ఉందో, బల్బు పగిలిపోయినా, ఫిలమెంట్ పగిలిపోయినా, కరెంట్ ఎలాగైతే ఉంటుందో, ఈ శరీరం పగిలిపోయినా, ఈ మనస్సు ప్రయాణించిన, నేను శాశ్వతంగా ఉంటాను ఆత్మగా, చైతన్యముగా. అంటే నేను ఒక శరీరం నుంచి ఇంకొక శరీరానికి ప్రయాణం చేస్తాను. నేను ఎప్పుడూ శాశ్వతం, నేను మరణించను. అంటే నేను ప్రయాణించే ఒక సూక్ష్మ శరీరం మనస్సుని. కాబట్టి ఈ శరీరం మరణించిన తర్వాత కూడా నేను ఉంటాను. కాబట్టి నాకు పుణ్యం కావాలి అని వేదము యొక్క పూర్వభాగం కర్మకాండ మనం చేసి పుణ్యాన్ని ఆర్జిస్తాం. అదేవిధంగా మన పూర్వీకులందరూ కూడా ఎవరు శరీరంతో మరణించరు, వారు సూక్ష్మ శరీరాలుగా, జీవాత్మలుగా ఉంటారు. కాబట్టి వారికి తర్పణాలు, శ్రాద్ధాలు మనం చేస్తాం. ఎందుకు? మన దగ్గర లేకపోతే ఇంక వేరే లోకాలు ఎక్కడైనా ఉండొచ్చు అని ఈ విధంగా వేదం యొక్క పూర్వభాగములో మనకి తెలుస్తుంది. అందువలన నేను మనస్సు జీవాత్మని, శరీరాన్ని కాదు. నా యొక్క జీవాత్మ అంటే సూక్ష్మ శరీరానికి చావు లేదు. నాలాగా ఎందరో ఉన్నారు శాశ్వతంగా జీవాత్మలుగా అని ఇటువంటి జ్ఞానం తెలుసుకోవడాన్ని రాజస జ్ఞానం అని చెప్పాం. ఇప్పుడు సాత్విక జ్ఞానం చెప్తున్నాం. ఏంటది అంటే, ఇప్పటి వరకు మీరు రాజసిక జ్ఞానములు ఉండి మన పితృదేవతల సంక్రాంతి రోజున, అదేవిధంగా సాంసరికము, శ్రాద్ధ, తర్పణాలు చేస్తున్నాం కదా. ఉంటూ వేదాంతం అంటే భగవద్గీత, ఉపనిషత్తులు విన్నారనుకోండి, మీకేమవుతుంది అంటే, నేను శరీరం కాదు, మనస్సు కూడా కాదు. మనస్సు ప్రయాణం చేస్తుంది, సూక్ష్మ శరీరం ప్రయాణం చేస్తుంది. అదే కర్త, అంటే కర్మలన్నిటికీ యజమానిత్వం ఎవరిది? మనస్సే. అదే భోక్త. దాని నుండే పూర్వజన్మ, ఈ జన్మ వాసనలు, సంస్కారము ప్రయాణిస్తాయి, కొత్త శరీరాన్ని పొందుతాయి. దానికే సంచిత కర్మ, ఆగామి కర్మ, ప్రారబ్ధ కర్మలు ఉంటాయి. కానీ నాకు ఇవేమి అంటవు. ఇది వేదాంతము, గీతా ఉపనిషత్తుల ద్వారా తెలుస్తుంది ఈ జ్ఞానం. కాబట్టి మళ్ళీ మొదటికి వచ్చింది కథ. ఏంటి? ఇంతకీ నేను ఎవరు? నేను శరీరం కాదని తెలిసింది, నేను మనస్సు కాదని తెలిసింది. అయితే మరి నేను ఎవరిని అంటే, జడముగా ఉన్నటువంటి శరీరమునకు, జడముగా ఉన్నటువంటి మనస్సుకి చేతన తత్వాన్ని అందించే చైతన్యాన్ని నేను అని ఇప్పుడు అర్థమవుతుంది. ఎలా? ఇంతకుముందు మనం చూసాం, చైతన్యం అనేది శరీరములో ఒక భాగము కానీ, శరీరం యొక్క గుణము, లక్షణము కానీ కాదు. శరీరం నుండి పుట్టేది కూడా కాదు చైతన్యం. మనం చెప్పాం, కాంతి ఈ అరచేతి నుండి పుట్టింది కాదు, అరచేతిలో భాగం కాదు, అరచేతి యొక్క గుణము, లక్షణము కాదని చెప్పాం. అదేవిధంగా శరీరం పడిపోయిన, మనస్సు ప్రయాణించిన, నేను శాశ్వతంగా
సర్వంగా వ్యాపించి ఉంటాను. అందువలన నాకు పుట్టుక లేదు, మరణము లేదు అని తెలుసుకుంటారు. మరి శరీరం లేకపోతే చైతన్యంగా ఉన్నానని ఎలా తెలుస్తుంది అంటే, శరీరం లేదు కాబట్టి చైతన్యం ఉన్నట్లుగా ప్రకటన కాదు. బల్బు ఫిలమెంట్ పగిలిపోయింది కాబట్టి కరెంట్ అక్కడ ఉన్నప్పటికీ మనకి వెలుతురు రాదు. ఈ విధంగా అంత మాత్రాన బల్బు ఫిలమెంట్ పోయినప్పుడు కరెంటు ఎలాగైతే లేదని అనలేమో, శరీరం లేకపోయినంత మాత్రాన చైతన్యం లేదు అని చెప్పకూడదు. అందువలన నేను శరీరాన్ని కాదు, నేను మరణం తర్వాత ప్రయాణించే మనస్సు కూడా కాదు. నేను ఈ మనస్సుకి శరీరాల్ని చేతనం అందించే ఆత్మను, చైతన్యాన్ని. ఈ శరీరంలోనే కాదు, సకల శరీరాలన్నిటిలో కూడాను ఉన్నాను. శరీరం లోపలే కాదు, బయట లోపలనే భేదం లేకుండా వ్యాపించి ఉన్నాను అని తెలుసుకుంటాం. ఇది ఆత్మజ్ఞానము. ఈ జ్ఞానాన్ని ఎవరైతే వంట పట్టించుకుంటారో దాన్ని సాత్విక జ్ఞానం అంటారు. అందువలన సాత్విక జ్ఞానం అంటే ఏంటి? శరీరములు అనేకము, మనస్సులు అనేకము, సూక్ష్మ శరీరాలు అనేకము, కానీ ఆత్మ ఏకము. అది అకర్త అభోక్త, అదేమి క్రియ చేయదు. దాని సమక్షంలో మనస్సు అన్ని చేస్తుంది. కాబట్టి నేను ఎవరు అంటే ప్రతి ఒక్కరూ ఒకే విధంగా తెలుసుకోలేరు. ఏంటి? నేను ఎవరు అని యథార్థంగా తెలుసుకోవాలంటే కొంతమంది నేను ఈ శరీరమునే, అది తామసిక జ్ఞానం. నేను శరీరం కాదు, శరీరాన్ని నడిపిస్తున్నటువంటి మనస్సు, సూక్ష్మ శరీరమును, జీవాత్మను అనుకుంటే దానిని రాజసిక జ్ఞానం అంటారు. నేను శుద్ధ చైతన్యమును, సకల ప్రాణుల యందు అంతర్యామిగా ఉన్నాను, సర్వవ్యాపి చైతన్యముగా, అంతర్జ్యోతి బహిర్జ్యోతి, ప్రత్యజ్యోతి పరాత్పర, జ్యోతిర్జ్యోతి స్వయం జ్యోతి, ఆత్మజ్యోతి, అహం శివ అని ఈ ఆత్మ చైతన్యమును ఆకాశం వలె ఎవరైతే తెలుసుకుంటారో, చూడండి, అనేక కుండల్లో, ఖాళీ కుండలో లోపల ఆకాశం ఉంటుంది, బయట ఆకాశం ఉంటుంది. కానీ ఆకాశం ఏమైనా విడిపోయి ఉంటుందా? ఉండదు. ఈ కుండ యొక్క అద్దులు, పరిమితులు ఆకాశాన్ని ఏమైనా పరిమితం చేస్తున్నాయా? లేదు. అదేవిధంగా లోపల బయట ఉన్నటువంటి చైతన్య ఆత్మ ఈ శరీరం యొక్క హద్దులు పరిమితం చెయ్యలేవు. కుండ పగిలిన, కుండ ఉన్న ఆకాశం ఎలాగైతే విడిపోయి ఉండదో, కుండ పగిలిపోతే కుండ లోపల ఉన్న ఆకాశం, బయట ఆకాశం ఎలాగైతే ఎప్పుడు ఒకలాగే ఉంటాయో, ఈ శరీరం అనే ఈ కుండ పగిలినప్పుడు కూడా ఆత్మ పరమాత్మ ఒకటిగానే ఉంటాయి. ఇది సాత్విక జ్ఞానము. ఇది మనం చూస్తున్నాం. ఇప్పుడు ఏంటి? సర్వభూతేషు ఏనైకం, సర్వభూతేషు ఏనైకం, సర్వభూతేషు ఏనైకం. 20 శ్లోకం. ఓకే. భావమవ్యయమీక్షతే, భావమవ్యయమీక్షతే, భావమవ్యయమీక్షతే. అవిభక్తం విభక్తేషు, అవిభక్తం విభక్తేషు, అవిభక్తం విభక్తేషు. తజ్ఞానం విద్ధి సాత్వికం, తజ్ఞానం విద్ధి సాత్వికం,
తజ్ఞానం విద్ధి సాత్వికం. సర్వభూతేషు ఏనైకం భావమవ్యయమీక్షతే. సర్వభూతేషు ఏనైకం భావమవ్యయమీక్షతే. సర్వభూతేషు ఏనైకం భావమవ్యయమీక్షతే. అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం. అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం. అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం. ఉత్తమం. అయితే మనమేం చెప్పాము? తామస జ్ఞానముని చెప్పాము, రాజస జ్ఞానం చెప్పాము, సాత్విక జ్ఞానం చెప్పాం కదా. భగవాన్ ఏం చెప్తున్నారంటే, ముందు సాత్విక జ్ఞానం చెప్పి, తర్వాత రాజస జ్ఞానం చెప్పి, తర్వాత తామస జ్ఞానం చెప్పారు. అంటే 20వ శ్లోకంలో సాత్విక జ్ఞానము, 21వ శ్లోకంలో రాజసిక జ్ఞానము, 22వ శ్లోకంలో తామసిక జ్ఞానము. ఈ బ్యాక్గ్రౌండ్ మీకు ఆల్రెడీ అర్థమైంది కాబట్టి ఈ 3 శ్లోకాలు మనం తొందరగా చూడవచ్చు. ఏమిటంటే, విభక్తేషు సర్వభూతేషు ఏకం భావం ఈక్షతే. చూడండి, మొదటి లైన్లో విభక్తేషు, రెండో లైన్లో ఉంది. విభక్తేషు సర్వభూతేషు మొదటి లైన్లో ఉంది. ఏకం ఏనని ఉంది కదా, ఏకం భావం ఈక్షతే అంటే ఏ జ్ఞానముతో సమస్త ప్రాణుల్లోనూ ఒకే ఆత్మ చైతన్యాన్ని చూస్తారో. ఇక్కడ భావం అంటే చైతన్యం అని అర్థం. చైతన్యం అంటే ఆత్మ, శుద్ధ సత్తు. భావం అంటే ఎన్ని చైతన్య ఆత్మలు ఉన్నాయి అంటే ఏకం. చూసారా? అందువలన నామరూపాలుగా కనిపిస్తున్నటువంటి సకల ఉపాధులు శరీరాల్లో ఒకే శుద్ధ చైతన్యమును ఎవరైతే ఈక్షతే దర్శిస్తారో. ఎలాంటిది అది? మార్పు లేనిది. ఎటువంటి చైతన్యం అది? మార్పు లేనిది అంటే నాశనం కానిది. అంటే అవ్యయం. అవ్యయం ఈక్షతే అంటే ఎటువంటి వికారాలు మార్పులు చెందనటువంటి, ఎప్పుడు సమానంగా సమత్వంగా ఉన్నటువంటి, సదామే సమత్వం న ముక్తిర్న బంధః అహం నిర్వికల్పో నిరాకార రూపః విభూత్వా చ సర్వత్ర సర్వేంద్రియాణాం సదా మే సమత్వం న ముక్తిర్న బంధః. చూసారా? చిదానంద రూప శివోహం శివోహం. ఈ విధంగా మార్పు లేని వికారాలకు చెందనటువంటి, అంటే మన శరీరం ఏమన్నాము? 6 రకాల వికారాలు పొందుతుంది శరీరం. అస్తి, జాయతే, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, వినశ్యతి. చూడండి, తల్లి గర్భంలో ఉండి పుడుతున్నారు, పెరుగుతున్నారు, ఇక పెరుగుదల క్షీణించి ఇక పూర్తిగా క్షీణదశలోకి వెళ్ళి నాశనం అవుతుంది శరీరం. ఈ 6 వికారాలు దేనికి ఉంటాయి? శరీరానికి. ఆత్మ అయినటువంటి నాకు లేవు. అందువలన మనస్సు నిరంతరం మారుతుంది. మీ అందరికీ తెలుసు, మనసు క్షణంలో మారిపోతుంది. ఇప్పుడు మీరు ఈవేళ క్లాస్ వింటున్నారు. కొంతమంది వరలక్ష్మి వ్రతం అన్నారు, ఏం చేస్తారు? ఈ ఆలోచనలో మనసు ఆల్రెడీ పనిచేస్తుంది మీ బ్యాక్గ్రౌండ్లో. క్లాస్ మాత్రం కూర్చున్నారు. కొంతమంది వరలక్ష్మి వ్రతం పేరుతో క్లాస్ కూడా అటెండ్ అవ్వలేదు. అక్కడ ఆ వ్రతంలో ఉండి క్లాసులో ఏం చెప్తున్నారో ఈ విధంగా మనసు పరిగెడుతుంటది. సో మనస్సు ఇక్కడ ఉన్న వాళ్ళకి అక్కడ మనసు వెళ్తుంది, అక్కడ ఉన్న వాళ్ళకి
ఇక్కడ మనసు వస్తుంది. మనసు నిరంతరం మారుతుంది. అందువలన సర్వభూతేషు ఈ చైతన్యము అన్ని శరీరాలలో సమానంగా ఉందని అర్థమవుతుంది. శరీరాలు అనేకము, మనస్సులు అనేకము, కానీ వాటన్నింటిలో ఉండే చైతన్యము ఏకం. బల్బులు అనేకము, ఫిలమెంట్లు అనేకము, కానీ విద్యుత్ శక్తి కరెంటు ఏకం. సో ఈ విధంగా ఎవరైతే అర్థం చేసుకుంటారో, ఏంటి, సూక్ష్మ శరీరము సూక్ష్మ శరీరం నుంచి వెళ్ళిపోయింది అనుకోండి, స్థూల శరీరంలో ప్రాణం ఉండదు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు పంచ ప్రాణాలు అన్ని కట్టుకొని ఒక్కసారి ఉదాహరణ వాయువు వెళ్ళిపోయింది అనుకోండి, సూక్ష్మ శరీరం బయటికి, అక్కడ స్థూల శరీరం మీద పడి ఉంటుంది. అయితే ఆ స్థూల శరీరం ఎలా ఉంటుంది అక్కడ చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పండి, బల్బు ఉంది, అక్కడ ఫిలమెంట్ ఎగిరిపోయింది. బల్బు ఉన్నది, ఫిలమెంట్ ఎగిరిపోయింది, కానీ ప్రకాశించలేదు బల్బు. దాని అర్థం అక్కడ ఏమేమి ఉన్నాయి? ఫిలమెంట్ పోయిన బల్బు ఉంది, కరెంటు కూడా ఉంది. చూసారా? ఇక్కడ కూడా సూక్ష్మ శరీరం జీవాత్మగా వెళ్ళిపోతే స్థూల శరీరం అక్కడ పడి ఉంటుంది, ఆత్మ ఉంటుంది. ఎందుకు? ఆత్మ సర్వవ్యాపి, ప్రయాణించడానికి వీల్లేదు. కాబట్టి అక్కడ సూక్ష్మ శరీరం వెళ్ళిపోతే స్థూల శరీరం అక్కడే పడి ఉంటుంది, ఆత్మ కూడా ఉంటుంది. ఎందుకు? ఆత్మ ఉండడం ఏంటి? ఆత్మే సర్వం. కాబట్టి విభక్తేషు అంటే ఏంటి? అనేక శరీరాలు, స్థూల శరీరాలు భిన్నం. ఇప్పుడు ఒక శరీరము వేరే ప్రదేశానికి ఇంకో శరీరం ఉందనుకోండి, మధ్యలో ఖాళీ ఉందా లేదా? ఉంటుంది. మరి ఏదైనా సరే మధ్యలో ఆకాశం అని అంటాం కదా, ఖాళీ ఉంటే. ఇప్పుడు శరీరాలు వేరువేరుగా ఉన్నప్పటికి కూడా చైతన్యం అనేది వేరువేరుగా ఉంటుందా? ఉండదు. ఇప్పుడు చూడండి, మన అరచేతి ఉన్నది, అరచేతి వేలు ఉన్నాయి, మనకి ప్రకాశంలో అన్ని కనిపిస్తుంది, చెయ్యి వేలు కనిపిస్తున్నాయి. ఈ రెండు వేల మధ్య ఖాళీ ఉంది కదా, అక్కడ ప్రకాశం ఉందా లేదా? ఉంది. కానీ ఆ ప్రకాశం మనకు తెలియదు. ఎందుకు? అక్కడ ఖాళీ. అదేవిధంగా ఇక్కడో శరీరం పడి ఉంది, అక్కడో శరీరం పడి ఉంది. శరీరం యందు ఆత్మ ఉన్నది. శరీరం లేని ప్రదేశంలో కూడా ఆత్మ వ్యాపించి ఉంటుంది. కాబట్టి దాన్ని ఏమంటారు? అవిభక్తం. అంటే విభజించడానికి వీలు కాదు అని అర్థం. కాబట్టి మీరు చూడండి, ఈ మొత్తం సృష్టి అంతా కూడా ఒకే చైతన్య ఆత్మ వ్యాపించి ఉన్నప్పటికీ దాంట్లో అనేక రకములైనటువంటి కెరటముల మాదిరిగా నామరూపాలు వ్యక్తమవుతున్నాయి. అవి విభక్తము, వేరువేరు ఉన్నాయి. వాటన్నింటికీ అంతర్యామిగా పోలి ఉన్నటువంటి అవిభక్తం అంటే విభజించలేని ఆకాశం వలె వ్యాపించి ఉన్న చైతన్యం అనేది అన్ని శరీరాల్లో సమానంగా ఉంది. అందుకే ఏమంటున్నారు? తజ్ఞానం. ఎటువంటి జ్ఞానం? అనేక శరీరములు, అనేక మనస్సులు, ఏకం ఆత్మ. శరీరాలు వేరువేరుగా విభజించి ఉన్నప్పటికీ విభజించలేని ఆత్మ ఒక్కటి. దాని పుట్టుక లేదు, మరణం లేదు. శరీరం పోయినా, మనస్సు ప్రయాణించిన, ఆత్మ ఎప్పట్లాగే కూటస్థంగా ఉంటుంది. అది నా స్వరూపము, నేనే ఆ ఆత్మ అని ఎవరైతే తెలుసుకుంటారో దానిని సాత్విక జ్ఞానం అంటారు. అదే ఆత్మ జ్ఞానము. అయితే ఇప్పుడు రాజసిక జ్ఞానం ఏంటి? మళ్ళీ ఒకసారి చూడాలి కదా, భగవాన్ చెప్తున్నారు. పృథక్త్వేన తు యజ్ఞానం, పృథక్త్వేన తు యజ్ఞానం, పృథక్త్వేన తు యజ్ఞానం, నానాభావాన్ పృథగ్విధాన్, నానాభావాన్ పృథగ్విధాన్, నానాభావాన్ పృథగ్విధాన్,
పృథగ్విధాన్. వేత్తి సర్వేషు భూతేషు వేత్తి సర్వేషు భూతేషు. వేత్తి సర్వేషు భూతేషు. తజ్ఞానం విద్ధి రాజసం. తజ్ఞానం విద్ధి రాజసం. తజ్ఞానం విద్ధి రాజసం. పృథక్త్వేన తు యజ్ఞానం నానాభావాన్ పృథగ్విధాన్. పృథక్త్వేన తు యజ్ఞానం నానాభావాన్ పృథగ్విధాన్. పృథక్త్వేన తు యజ్ఞానం నానాభావాన్ పృథగ్విధాన్. వేత్తి సర్వేషు భూతేషు తజ్ఞానం విద్ధి రాజసం. వేత్తి సర్వేషు భూతేషు తజ్ఞానం విద్ధి రాజసం. వేత్తి సర్వేషు భూతేషు తజ్ఞానం విద్ధి రాజసం. ఉత్తమం. ఈ రాజస జ్ఞానం అంటే ముందు మీకు ఆల్రెడీ చెప్పాను బ్రీఫ్గా. అంటే ఇది సాత్విక జ్ఞానము కాదు, అలాగని మరి తామసికంగా కాకుండా బ్రిడ్జ్ లాగా ఇంటర్మీడియట్ జ్ఞానం అంటారు దీన్ని. అందుకే ఎలిమెంటరీ స్కూల్, హై స్కూల్ స్టూడెంట్లకి ఒక రకమైనటువంటి ఆలోచన శక్తి ఉంటే ఇంటర్మీడియట్ డిగ్రీ వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది. తర్వాత పీజీ పిహెచ్డి లెవెల్ ఒకటి. ఇది ఇంటర్మీడియట్ లెవెల్, మధ్యస్థ జ్ఞానం అంటారు. ఏంటి మధ్యస్థ జ్ఞానం అంటే, నేను శరీరము అని అనుకోరు వీళ్ళు, కానీ ఆత్మజ్ఞానం ఏదైతే అన్నాము ఇప్పుడు సాత్విక జ్ఞానము, దాన్ని కూడా అర్థం చేసుకోలేరు. అందువలన నేను శరీరమే అనుకుంటే ఏమన్నాము, వీళ్ళు ఆసురి జ్ఞానము, చార్వాక జ్ఞానము, తామస జ్ఞానం అని చెప్పాం. కానీ వీళ్ళేమంటారంటే పుణ్యము పాపము ఉన్నాయి కాబట్టి ఇటువంటి జన్మలు వీళ్ళు పొందుతున్నారు. కొంతమందిలో అధిక శక్తి, కొంతమందిలో అధిక మేధాశక్తి, కొంతమందిలో పూర్వజన స్మరణము, కొంతమందికి సంస్కారములు, ఇవన్నీ కూడా పూర్వజనం ఒప్పుకోక తప్పదు. కాబట్టి నువ్వు ఏం చేస్తే అది నీ వెంట వస్తుంది. నువ్వు పుణ్యం చేస్తే నువ్వు పుణ్యం ద్వారా మళ్ళీ పుడతావు, పాపం చేస్తే పాపం ద్వారా మళ్ళీ పుడతావు. అంటే నీకు జన్మ మృత్యువు తప్పదు అని వీళ్ళకి అర్థమవుతుంది. ఎలా? వేదము కూడా ఇదే చెప్పింది, ముందు భాగంలో కర్మకాండలు ఇది చెప్పింది అనమాట. అందువలన ఎవరైనా సరే, అదే తామసి జ్ఞానం ఉన్నవారికి నీకు పుణ్యం అండి వస్తుందంటే పుణ్యము లేదు, పాపము లేదు, స్వర్గము లేదు, నరకము లేదు, దేవుడు లేదు, దెయ్యం లేదు. వారు దేన్ని నమ్మరు వాళ్ళు. కానీ వీళ్ళు అన్నీ నమ్ముతారనమాట. పుణ్యం ఉంటుందని తెలుసు, పాపం ఉంటుందని తెలుసు, స్వర్గం అంటే ఒప్పుకుంటారు, నరకం అంటే ఒప్పుకుంటారు, ఇవన్నీ ఒప్పుకుంటారు అన్నమాట. అందువలన వీళ్ళేమంటారంటే, ఈ శరీరం ఇక్కడ పడిపోయినా నేను మరణించకుండా నేను ప్రయాణిస్తూ ఉంటాను జీవాత్మగా. అంటే మనస్సుగా తెలుసుకుంటారు వీళ్ళంతే. నా మనస్సు మరణించదు, ఈ శరీరం మరణించినప్పటికీ నేను మనస్సుగా ఉంటాను, మళ్ళీ శరీరాన్ని పొందుతాను, మళ్ళీ పుడతాను, మళ్ళీ అనుభవిస్తాను, కర్తను భోక్తను అని ఒప్పుకుంటారన్నమాట. అందువలన తన శరీరములో మనసు ఉన్నదని, ఎన్ని శరీరాలుంటే అన్ని మనసులు ఉంటాయని వీళ్ళు తెలుస్తుంది వీళ్ళకి. అందువల్ల వీళ్ళు ఒక మెట్టు పైకి వస్తారు. ఎలా? తామసిక జ్ఞానం కంటే ఒక మెట్టు పైన ఉంటారు వీళ్ళు. ఎందుకంటే ఆత్మ చైతన్యంకి ఇంకా రారు వీళ్ళు. వీళ్ళు కేవలం మనస్సు వరకే పరిమితం అవుతారు. అందువలన వీళ్ళు ఇప్పుడు ఉన్నాయి కదా, తార్కికము అంటే న్యాయము, వైశేషిక, సాంఖ్యము, ఇవి చాలా సిద్ధాంతాలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా
మనం వేదాంతం భగవద్గీత చెప్పినట్టు ఆత్మగా ఒప్పుకోరు. ఇవి జీవాత్మలు అనేకము, అదే అల్టిమేటు, అది మనస్సే, మనస్సే ఆత్మ అంటే జీవాత్మలు అనేకము అని వాళ్ళు అంటారు. సో వీళ్ళ జ్ఞానం అంతా ఏమిటి? రాజసిక జ్ఞానం. అందువలన యజ్ఞానం, ఏ జ్ఞానం వల్ల అయితే పృథక్ విధాన్ నానా భావ వేత్తి అంటే అనేక భిన్నమైనటువంటి జీవాత్మలు ఉన్నాయని తెలుసుకుంటారు వీళ్ళు. ఇక్కడ భావ అంటే మీకు అర్థం కావాలి, జీవాత్మలు అని అర్థం. అంటే నానా భావ అంటే అనేక జీవులు అంటే అర్థం ఏంటి? శరీర పరంగా కాదు, మనస్సు పరంగా అనేక జీవులు, అనంతమైన జీవులు ఉన్నాయి అంటారు వీళ్ళు. పృథక్ విధాన్ అంటే ప్రతి ఒక్క జీవి కూడా ఇంకో జీవి కంటే భిన్నంగా ఉంటుంది. చూడండి, మీ మనస్సు వేరు, నా మనస్సు వేరు, మీ బుద్ధి వేరు, నా బుద్ధి వేరు. కాబట్టి పృథక్ విధాన్ నానా భావాన్, అనేకమైన జీవులు భిన్న భిన్నంగా ఉంటాయి అని వీళ్ళు తెలుసుకుంటారు. అందువలన ఒక జీవికి పుణ్యఫలం ఎక్కువ ఉంటే ఇంకొక జీవికి పాపం ఎక్కువ ఉంటుంది. అందువలన వాళ్ళు పాపం అధికమైతే పాపంతో కూడి ఉన్నటువంటి శరీరాన్ని పొందుతారు, పుణ్యం ఎక్కువైతే పుణ్యము ద్వారా వచ్చినటువంటి గొప్ప శరీరాన్ని పొందుతుంటారు. ఇవన్నీ ఎక్కడ చూస్తారు? సర్వభూతేషు. చూసారా? మీరు ఒక్కసారి చూడండి సమాజంలోకి. ఒక్కొక్కరు అయితే పుట్టినప్పటి నుండి బోర్న్ విత్ గోల్డెన్ స్పూన్ అంటారు. చూసారా అండి? ఆయన పుట్టినప్పుడే బంగారు పాత్రల్లోనే పాలు తాగుతారండి, బంగారు పాత్రలో భోజనం చేస్తారండి. అంటే అర్థం ఏంటి? వారి పుణ్యం, శ్రీమంతులు ధనవంతులు కుటుంబంలో పుట్టారు. అదేవిధంగా పాపం అనుకోండి, స్లమ్ ఏరియాల్లో గాలి వాన ఎండల్లో ఆ ఇబ్బందులు పడుతూ ఆ డేరాల్లో జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇంకా మానవ జన్మ కూడా రాకపోవచ్చు అధికమైన పాపం అయితే, మీకు తెలుసు కదా. కాబట్టి ఇవన్నీ, ఈ తేడా భిన్న భిన్నాలు ఎక్కడ చూస్తున్నారు వీళ్ళు? సర్వభూతేషు. ఈ అనేక స్థూల శరీరాలు వెనక ఈ యొక్క జీవాత్మ మనస్సు ఉంటుంది. అందుకే ఈ న్యాయదర్శకులు తర్కము, మీమాంస, పూర్వమీమాంస, తర్వాత సాంఖ్య సిద్ధాంతము, వీళ్ళందరూ కూడా సర్వవ్యాపి సర్వాంతర్యామి ఏకోదేవ సర్వభూతేషు గూఢః సర్వవ్యాపి సర్వభూతాంతరాత్మ అని ఒప్పుకోరు వీళ్ళు. అందువలన వీళ్ళు అనేక మనస్సులు ఉన్నాయి కాబట్టి అనేక ఆత్మలు, అనేక జీవాత్మలే సత్యం అని వీళ్ళు అంటారు. కానీ మనమేమంటాము? సూర్యుడు ఒక్కటే 10 బకెట్లు నీరుతో పెట్టారనుకోండి, 10 బకెట్లు 10 ప్రతిబింబాలు మీకు కనిపిస్తాయి. అంత మాత్రాన 10 సూర్యులు ఉండరు. ఎంతమంది ఉంటారు? ఏకమేవ అద్వితీయం, ఒకే సూర్య. కానీ ఎన్ని ప్రతిబింబాలు ఉన్నాయి ఇక్కడ? 10 ఉన్నాయి. 100 బకెట్లు పెడితే 100 ప్రతిబింబాలు ఉంటాయి, 1000 పెడితే 1000 ప్రతిబింబాలు ఉంటాయి. అంటే సూర్యుడు ఒక్కడగా తెలుసుకోవడాన్ని సాత్విజ్ఞానం అయితే, ఆ బకెట్లో 100 బకెట్లో 100 ప్రతిబింబాలుగా గుర్తించడాన్ని రాజసిక జ్ఞానం అంటారు. కాబట్టి తజ్ఞానం విద్ధి రాజసం. అందువలన ఈ జ్ఞానాన్ని రాజసిక జ్ఞానంగా తెలుసుకో అర్జున అని భగవాన్ చెప్తున్నారు. ఏంటి? నేను మనస్సును, ఎన్ని జీవులు ఉంటే అన్ని జీవాత్మలు ఉన్నాయి వేరువేరుగా, ఒకదానికొకటి సంబంధం లేదు, అన్ని వేరువేరు. అందువలన ఈ శరీరము మనస్సులు వేరువేరు ఉన్నాయి కాబట్టి, అన్ని జీవాత్మలు ఉన్నాయి కాబట్టి ఒకే ఆత్మ పరమాత్మ అంటూ ఏమీ ఉండదు అని కొట్టిపారేస్తారు వీళ్ళు. అందువలన జీవాత్మలు అనేకము, కావాలంటే దేవుడు వేరేగా ఉంటాడు అని అంటారనమాట. సో వీళ్ళని రాజసిక జ్ఞానం అంటారు. ఇప్పుడు చివరగా మనము తామసిక జ్ఞానం చూద్దాం. యత్
యత్తు యత్తు కృత్స్నవదేకస్మిన్ యత్తు కృత్స్నవదేకస్మిన్ యత్తు కృత్స్నవదేకస్మిన్ కార్యే సక్తమహైతుకం కార్యే సక్తమహైతుకం కార్యే సక్తమహైతుకం అతత్వార్థవదల్పం చ అతత్వార్థవదల్పం చ అతత్వార్థవదల్పం చ తత్తామసముదాహృతం 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 యత్తు కృత్స్నవదేకస్మిన్ కార్యే సక్తమహైతుకం యత్తు కృత్స్నవదేకస్మిన్ కార్యే సక్తమహైతుకం యత్తు కృత్స్నవదేకస్మిన్ కార్యే సక్తమహైతుకం అతత్వార్థవదల్పం చ తత్తామసముదాహృతం అతత్వార్థవదల్పం చ తత్తామసముదాహృతం అతత్వార్థవదల్పం చ తత్తామసముదాహృతం. ఇప్పుడు తామసిక జ్ఞానాన్ని చెప్తున్నారు. తామస జ్ఞానం అంటే ఏంటంటే జస్ట్ లోక దృష్టి, లౌకిక దృష్టి అన్నమాట. అది కూడా ఈ టీవీ సీరియల్ వాళ్ళు వీళ్ళే చెప్తుంటారు, మీ శరీరం మిలమిలా మెచ్చిపోవాలి అంటారు. సో ఎప్పుడు కూడా ఈ బాహ్యంగా కనిపించే రూపములు, నామరూపముల మీదే దృష్టి ఉంటుంది జ్ఞానం. అందువలన నేనెవరా నీకు అర్థం కాదండి, ఆధార్ కార్డు చూసుకో, సో అండ్ సో వ్యక్తిని, పలాయన తేదీ పుట్టాను, పలాయన తల్లిదండ్రులు, ఇవన్నీ వివరాలు ఉంటాయి. సో అతను జీవాత్మను ఒకటి ఉన్నదని, శరీరం కంటే అతీతంగా ఉన్నదని, శరీరం మరణించినప్పుడు అది మిగిలి ఉంటుందని, ఈ విషయాలు కనీసం ఒప్పుకోరు అనమాట వీరు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు లోకమంతా కూడా దీని మీదే ఉన్నది. ఎవడు చూసారండి తర్వాత ఉన్నదని అని వాదిస్తుంటారు అన్నమాట. భగవాన్ ఏమంటున్నారంటే, ఒకవేళ అతనితో నీ స్థూల శరీరం వెనుక ఒక సూక్ష్మ శరీరం, మనసు ఉంది అన్నాం అనుకోండి, అది ప్రయాణిస్తుందండి, నువ్వు మరణించిన తర్వాత కూడా అది మరణించదు అంటే మనల్ని నన్ను ఎదిరి ప్రశ్నిస్తారు. ఏంటి చూపెట్టి, నాకు చూపెట్టు అంటారు. ప్రతిదీ చూపెట్టాలన్నమాట. అంటే ప్రతిదీ నా యొక్క కంటి ద్వారా చూస్తేనే నేను నమ్ముతాను అంటారు. అందువలన ఒక్క ప్రత్యక్షంగా చూసే ప్రమాణం తప్ప దేన్ని అంగీకరించరు. మీరు చెప్పండి, ఇప్పుడు ఒక గ్లాసు నీళ్ళు పెట్టాను, ఇక్కడ ఇంత ఉప్పు గడ్డ తెచ్చాను, దాంట్లో వేసాను, ఏమండి నీటిలో ఉప్పు గడ్డ కనిపిస్తుందా? కనిపిస్తుంది. మీరు అటు ఇటు పరిచారాలు చేస్తున్నారు. ఇలాగ ఈలోగా నేను బాగా ఉప్పు గడ్డ కలిపేశాను నీటిలో. మీరు మళ్ళీ వచ్చారు, అమ్మగారు దీంట్లో ఉప్పుగడ్డ ఉన్నదా? లేదు స్వామి, లేదు. ఎందుకు? ఉప్పుగడ్డ కనిపించట్లేదు మీ నేత్రములకి. అయితే ఇంతకీ ఆ నీటిలో ఉప్పు ఉందా లేదా అని మీ నేత్రముల ద్వారా తెలుస్తుందా? తెలీదు. అంత మాత్రం ఉప్పు లేదని వేస్తారా? ఆ నీరు ఒకసారి మీ యొక్క నాలుక మీద వేసుకోండి, అబ్బా ఉప్పు, సాల్ట్. అందువలన నీటిలో ఉప్పు ఉందా లేదా అని చెప్పడానికి, స్వామీజీ నా కళ్ళు చాలా పవర్ఫుల్. మీరు ఎంత పవర్ఫుల్ కళ్ళు అయినా నీటిలో ఉప్పు ఉందా లేదా అని రుచి నేత్రముల ద్వారా తెలియదు. అందువలన ఎవరో అంటారు, ఆత్మ ఉంటే, మన శరీరంలో ఆత్మ ఉంది కదా, ఉంది. ఆత్మ బరువు ఎంత? ఈ యొక్క బాగా సైన్స్ మీద ఆధారపడి లెక్కలు సైన్స్ చేస్తారు కదా, వాళ్ళ ప్రతిదీ కూడా సైన్స్ ప్రూవ్ చేయండి, మేము సైన్స్ తప్ప ఏది నమ్మమండి అంట. ఒక సైంటిస్ట్ అన్నాడంట, ఇంతకీ
శరీరంలో ఆత్మ ఉందా లేదా ఎలా తెలుస్తుంది? మరి శరీరం చనిపోయిన తర్వాత ఆత్మ ఉంటుంది కదా, ఉంటుంది. అయితే ఒక పని చేద్దాం. డెత్ బెడ్ మీద ఉంటారు కదా మన వాళ్ళు, అలాగా అంపసాయి మీద, భీష్మ పితామహలాగా ఇక చనిపోవడానికి సిద్ధంగా ఉంటారు డెత్ బెడ్ మీద. సో వాళ్ళని బరువు చూశారంట, వెయిట్ కొన్ని కేజీలు వచ్చిందంట. చనిపోయిన తర్వాత కొన్ని గంటలు అయిన తర్వాత మళ్ళీ వెయిట్ వేశారంట. అప్పుడు చనిపోయే ముందు ఆయన వెయిట్ 65 కేజీలు ఉంటే చనిపోయిన తర్వాత బాగా బ్లోటింగ్ అయిన తర్వాత వెయిట్ 75-80 కేజీలు అయిందండి. మరి అనుకున్నారంట వాస్తవానికి వెయిట్ తక్కువ ఉండాలి. ఎందుకు? ఆత్మ ఒక బరువు ఉంటుంది కదా. అందువలన ఇప్పుడు ఏమంటారు, ఆత్మ -10 కేజీలు అంటామా? నీ సైన్సు నీ లెక్కలు పక్కన పెట్టి అన్నారంట. అందువలన ఆత్మ అనేది నీకు అందే బరువు ఉండదు. ఆత్మ అనేది ఆకాశంలో వ్యాపించి ఉంటుంది. కాబట్టి దాన్ని నువ్వు చూడలేవు. చూడలేనంత మాత్రం లేదని అనడానికి వీలు లేదు. అందుకే మన ఇంద్రియములన్నీ కూడా మన చుట్టూ ఉన్నటువంటి ఈ ప్రత్యక్షంగా నామరూపాలనే మనం చూస్తాం. ఇంకా ఒక మెట్టెక్కి అనుమానం చేస్తాం మనం. ఇంతకుముందు మీకు చెప్పాను, ఇక్కడ ఉదయం లేచేసరికి అంత బురదగా ఉంది ఈ రోడ్డు మీద మొత్తం. ఓహో, రాత్రి వర్షం పడి ఉంటుంది అని అనుమానం ద్వారా మనకు జ్ఞానం వచ్చింది. ఒక నది ప్రవహిస్తుంది, బురదగా వెళ్తుంది, ఎక్కడో పైన ప్రదేశంలో వర్షాలు బాగా పడి ఉంటాయి. లేకపోతే అక్కడ ఒక పర్వతం పైన పొగ వస్తుంది అంటే అక్కడ అగ్ని ఉంటుంది. అగ్ని కనిపించట్లేదు, అగ్ని ఉంటుంది. ఇది అనుమానం ప్రక్రియ. అదేవిధంగా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నీ కూడా ఈ ప్రత్యక్షము అనుమానమే. మరి వేదం ఏం చెప్తుంది? ప్రత్యక్షేనానుమిత్యేవా యస్తోపాయో న బుధ్యతే ఏనం విదంతి వేదేన తస్మాత్ వేదస్య వేదత. అంటే వేదం అనేది మీకు 6వ ఇంద్రియం లాంటిది. మీ యొక్క చెవులు, నేత్రములు, ముక్కు, నాలుక, చర్మమునకు, మనస్సుకి ఏదైతే అందదో అది వేద శాస్త్రం ద్వారా తెలుస్తుంది. దాన్నే శాస్త్రచక్షు అంటారు. కాబట్టి ఒక్క శాస్త్రము ద్వారా మాత్రమే మీకు అది అర్థమవుతుంది తప్ప మిగతా ఇంద్రియముల ద్వారా చూస్తానని మీరు ప్రయత్నించడం అనేది వ్యర్థం. ఈ విధంగా ఏ జ్ఞానం అయితే ఏంటి, ఏకస్మిన్ కార్యే సక్తం కృత్స్నవత్ అంటే నేను స్థూల శరీరమే అని ఎవరైతే అనుకుంటారో, ఇక్కడ కార్యం అంటే స్థూల శరీరం, అర్థమవుతుందండి? ఏకస్మిన్ కార్యే ఈ శరీరము యందే కృత్స్నవత్ అంటే పూర్తిగా నేనే, అంటే ఈ స్థూల దేహమే నేను అనుకుంటే సంపూర్ణంగా ఈ శరీరం అంతా కలిసి ఈ 65-70 కేజీలు ఈ వెయిట్ ఉన్నటువంటి ఈ మాంస ముద్ద ఈ శరీరమే నేనని ఎవరైతే అనుకుంటారో పూర్తిగా, అంటే అర్థం ఏంటి? నేనంటే స్థూల శరీరమే, నా వెయిట్, నా హైటు, నా పొడవు, నా బరువు, నా పేరు, నేను పుట్టిన ప్రదేశము, డేట్ ఆఫ్ బర్త్, నా ఉద్యోగం, వ్యాపారం, ఇవి ఈ శరీరానికి సంబంధించినవే. నా తల్లిదండ్రులు శరీరం ద్వారా సంబంధం, నా పుత్రులు, నా సంతానం శరీరం ద్వారా సంబంధం. అంటే సర్వము శరీరం కంటిపెట్టుకుని ఉంటే అటువంటి జ్ఞానముని తామసిక జ్ఞానం అంటారు. అంటే దీని అర్థం ఏంటి అంటే వీరికి శరీరం కంటే అతీతమైనది ఏమీ మిగిలి ఉండదన్నమాట. అందుకే కార్యే సక్తం హైతుకం అంటే ఏంటి అర్థం అంటే, ఆ హైతుకం అంటే ఏంటంటే వాళ్ళ మాటలకి ఎటువంటి లాజిక్ ఉండదు, ఒక తర్కం ఉండదు, ఏమి ఉండదు. అంటే ఏంటి, వీళ్ళు లౌకిక విషయాల మీద మాత్రమే శ్రద్ధ ఉంటుంది తప్ప తర్కానికి విరుద్ధం అనమాట. అంత విరుద్ధమే. ఎలా విరుద్ధం అంటే మీరు చెప్పండి,
కుండకి కారణం ఏంటి? మట్టి. కుండకి కారణం మట్టి అయినప్పుడు, మట్టి ఒక ప్రదేశంలో ఉంటుంది బజార్లో, లేకపోతే మట్టి వెళ్ళి ఒక చెరువు గట్లు ఉంటుంది, కుండ ఏమి వేరు మార్కెట్లో ఉంటుందండి. మట్టే కుండగా ఉండాలి కదా. మట్టి వేరు కుండ వేరు కాదు. కానీ వీళ్ళేమంటారంటే ఈ శరీరానికి కారణం అనేది ఎక్కడో ఉంటుంది తప్ప ఆ కారణం ఉన్నదా లేదా తెలీదు, కానీ శరీరం కంటే భిన్నం అంటారు. మరి వాస్తవం ఏంటి? వాస్తవం ఏంటంటే కుండ కంటే భిన్నంగా మట్టి ఎలాగైతే ఉండదో, యావత్ సృష్టి కంటే భిన్నంగా సృష్టికర్త ఉండడు. మరి వీళ్ళేమంటారు? మీరు సృష్టిని పూజించొద్దు, సృష్టికర్త పరలోక ప్రభువు అని పూజించమంటారు. అందుకే ఒకళ్ళు వస్తారు, ఆ శవాన్ని కింద ఇలా పడుకొని పెట్టి పైకి చేతులు చూపుకొని ప్రార్థన చేస్తారు కొంతమంది. కొంతమంది ఏమో ఆ శవాన్ని నిలబెట్టి 2 చెక్కలు 3 మేకలు కొట్టి ప్రార్థన చేస్తారు. వీళ్ళు నిజమైన విగ్రహారాధకులు వాళ్ళే. ఎందుకు? మనం విగ్రహారాధకులు కాదు హిందూ మతం. ఎందుకు కాదు? మీరు సపోజ్ ఒక సాలగ్రామాన్ని పూజిస్తున్నారు. సాలగ్రామాన్ని మీరు పూజించట్లేదు, సాలగ్రామానికి అనుసంధానము చేస్తూ పరమాత్మ మీ హృదయస్థంలోని పరమాత్మని పూజిస్తున్నారు. ఎందుకు? నేను 5 గంటలు తిరుపతి దర్శనంలో లైన్లో ఉన్నా, సరిగ్గా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చా. నేను నిజంగా ఆ మూర్తికే పూజించినట్లయితే వెంకటేశ్వర స్వామి ముందుకు వచ్చినప్పుడు కళ్ళు ఎందుకు మూసుకొని ఉంటాను చెప్పండి మీరు. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చినప్పుడు వెంటనే కళ్ళు మూసుకొని నా లోపల ఉన్న వెంకటేశ్వర స్వామిని చూస్తాను అంటే నిజంగా మనము విగ్రహారాధన కాదండి బాబు. అర్థం చేసుకోవాలి హిందువులు. నిజమైన విగ్రహారాధకులు ఇతర మతాల వాళ్ళే తప్ప మనము నిగ్రహం కోసము ఒక ఆలంబనం ఆధారం తీసుకుంటాం. గణేష్ భగవాన్ని పూజించడానికి ఒక పసుపు ముద్ద పెట్టేస్తాం. అంత మాత్రాన పసుపు ముద్దకు మనము అక్షంతలేసి పూజ చేస్తే అది గణేష్ కాదని మనకు తెలుసు. కానీ ఆ పసుపు ముద్ద ఆధారం అవుతుంది గణేష్ భగవాన్ని మనం అనుసంధానం అవడానికి. అదేవిధంగా సాలగ్రామం, అదేవిధంగా శివలింగము, అదేవిధంగా భూమి, నీరు, అగ్ని, వాయు, ఆకాశం, వృక్షాలు, జంతువులు, ప్రాణులు, మనుషులు, గురువు, ఏ ఆకారమైనా తీసుకొని అల్టిమేట్ పరమాత్మ మనము అనుసంధానం అవుతున్నాము. ఇది గొప్ప సిద్ధాంతము. తెలుసుకోక నేను చిన్నప్పుడు సింహాచలం గురుకుల పాఠశాల చదివేటప్పుడు వీళ్ళు వచ్చేవాళ్ళు, ఈ శవవార్తలు చెప్పడానికి వచ్చేవాళ్ళు, శవవార్తలు చెప్తామని. ఆ శవవార్తలు చెప్పేవాళ్ళు భయంకరంగా తిట్టేవాళ్ళు. హిందువులు అజ్ఞానులు, విగ్రహారాధకులు. అప్పుడు మాకు ఐస్ క్రీమ్లు, చాక్లెట్లు ఇస్తే మేము వెళ్ళిపోయేవాళ్ళం వాళ్ళ భజన దగ్గర చూడడానికి. నిజమైన విగ్రహారాధకులు హిందువులు కాదు. మనం విగ్రహాలను ఆరాధిస్తాం ఎందుకు? దాని వెనుక ఉన్నటువంటి అతి సూక్ష్మమైన పరమాత్మని కనెక్ట్ అవ్వడానికి ఒక ఆధారంగా చేసుకుని అది వదిలేస్తున్నాం. ఎలాగైతే పోల్ వాల్ట్ గేమ్ ఒలింపిక్స్ లో, ఆసియా క్రీడల్లో పొడవాటి కర్ర సాయంతో అంత ఎత్తుకు వెళ్ళి కర్ర విడిచిపెట్టి అవతల వైపు ఎలాగైతే వెళ్తున్నారో క్రీడాకారులు, మనము కూడా ఎటువంటి విగ్రహం అయినా, ఒక ఫోటో అయినా, ఓ మంత్రమైనా, ఇవన్నీ కూడా ఆ సర్వవ్యాపి సర్వాంతర్యామి రూపము లేని ఆ శుద్ధ చైతన్య జ్ఞాన స్వరూప సత్యం జ్ఞానం అనంత బ్రహ్మ ఆత్మ చైతన్యం కనెక్ట్ అవ్వడానికి ఇవన్నీ తీసుకుంటున్నాము. ఎవరు చెప్పారండి హిందువులు విగ్రహారాధకులు? చెప్పండి. ఇప్పుడు ఎవరు విగ్రహారాధకులు చెప్పండి. మన అజ్ఞానం వలన ఇన్ని రోజులు, ఇంతకాలం పాటు మనం ఒప్పుకున్నాం చాలా మంది. కానీ నిజానికి హిందువులు విగ్రహారాధకులు కాదు. విగ్రహాలు అనేది మీ నిగ్రహం కోసము సహాయంగా తీసుకుంటాం తప్ప అసలైన శుద్ధ చైతన్య పరమాత్మని ఆరాధించే వాళ్ళు ఒక్క హిందూ సనాతన ధర్మం వల్లే. మిగతా వాళ్ళంతా భ్రమ. పరంలోకం, పరలోక ప్రభువు, పరంధామము, వాళ్ళ పిచ్చి మనకు గట్టి పట్టుకుంది ఇప్పటి వరకు. మనం కూడా వైకుంఠంలో ఎక్కడో దేవుడు ఉన్నాడు, ఇక్కడ ఎక్కడ లేడే, మనం కూడా భ్రమలో పడిపోతాం ఒక్కొక్కసారి. నీ వైకుంఠం కూడా నీ హృదయస్థంలో ఉంది, నీ కైలాసం కూడా నీ హృదయస్థంలో ఉంది. అందుకే ఆ కైలాస ప్రభువుకి శాంతం శివం అన్నారు, ఆ వైకుంఠ ప్రభువుకి
అంతర్యామి ఋషికేశ్ అన్నారు. చెప్పండి ఇప్పుడు. కాబట్టి ఇది అసలైనటువంటి జ్ఞానము. ఈ జ్ఞానం వీళ్ళకి అర్థం కాదు కాబట్టి కేవలం శరీరానికి పట్టుకొని ఏలాడతారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి యావత్ ప్రపంచం అంతా కూడా ఈ యొక్క మెటీరియలిస్టిక్ అంటారు. అంటే భౌతిక సంపద, భౌతిక పేరు ప్రతిష్టల కోసమే వీళ్ళ జ్ఞానము. కాబట్టి దీన్ని అతత్వార్థవత్ అంటే దాంట్లో ఎటువంటి తత్వం కానీ సత్యం కానీ ఉండదు, దానికి ఎటువంటి తర్కం ఉండదు, లాజిక్ ఉండదు. అటువంటి జ్ఞానము తామస జ్ఞానం. ఎందుకు? అల్పం చ. అల్పం అంటే ఏంటి? అది తుచ్చమైన జ్ఞానము, మెటీరియలిస్టిక్. అది ఆధ్యాత్మికత కాదు, ఆధ్యాత్మిక జ్ఞానం కాదు, ఆత్మజ్ఞానం కాదు. కాబట్టి చాలా తక్కువ స్థాయి జ్ఞానము. దాని యొక్క ఫలం కూడా చాలా అల్పంగా క్షణికంగా ఉంటుంది. దీన్ని తామస జ్ఞానం అంటారు, తామసిక జ్ఞానము. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ 3 గుణాలు బట్టి మన జ్ఞానాన్ని 3 రకాలుగా విభజించారు. ఒక్కసారి చూడండి, మనం చెప్పాం ఇప్పటి వరకు, చాలా అద్భుతమైనది. ఏంటంటే నేను శరీరాన్నే, నేను కేవలం శరీరానికే పరిమితమై ఉన్నాను, నాలాగే అనేక శరీరాలు ఉన్నాయి, శరీరం మరణించిన తర్వాత ఇంకా మిగిలేది ఏమీ లేదు అని ఎవరైతే భావిస్తారో ఆ జ్ఞానాన్ని తామసిక జ్ఞానం అంటారని చెప్పాం. తరువాత ఇప్పుడు ఎవరైతే నేను శరీరం కాదు, శరీరం వెనక ఉన్నటువంటి నడిపిస్తున్నటువంటి మనస్సు నేను, నాలాగే అనేక మనసులు ఉన్నాయి, అనేక మంది ప్రాణుల్లో, అంటే అనేక జీవాత్మలు ఉన్నాయి. జీవాత్మ అనేది శరీరం మరణించిన ప్రయాణిస్తుంది. అంటే జీవాత్మలు అనేకం అనేది ఈ జ్ఞానం ఎంతవరకు అయితే ఎవరైతే వస్తారో దాన్ని రాజసిక జ్ఞానం అంటారు. అదేవిధంగా ఎవరైతే నేను ఆత్మస్వరూపాన్ని, అంటే ఆత్మ అంటే ఏంటి చెప్పాము మనము, సర్వవ్యాపి ఆకాశం వలె అతి సూక్ష్మంగా, బల్బు ఫిలమెంట్ పగిలినప్పటికీ కరెంట్ ఎలాగైతే ఉంటుందో అదేవిధంగా నీ యొక్క శరీరం ఇక్కడ మరణించినప్పటికీ, నీ యొక్క సూక్ష్మ శరీరం మనస్సు ప్రయాణించినప్పటికీ నీలో ఎటువంటి మార్పులు వికారాలు ఉండవు. నువ్వు యథావిధిగా ఉంటావు, నువ్వు ఆకాశం వల్లే ఉంటావు. కుండ పగిలిపోయినా ఆకాశం ఎలాగైతే పగలదో, శరీరం మరణించినప్పటికీ మనస్సు ప్రయాణించినప్పటికీ నువ్వు ఎలా ఎల్లవేళలా సమత్వంగా వ్యాపించి ఉంటావు, శుద్ధ చైతన్యంగా, ఎటువంటి నిర్వికారంగా, వికారాలు లేకుండా, ఎటువంటి నాశనం లేకుండా ఏకంగా ఉంటావు. అంటే నా పుణ్యం నా పాపం, నా సౌఖ్యం నా దుఃఖం, నా మంత్రో నా తీర్థో, నా వేదా నా యజ్ఞా, అహం భోజనం నైవ భోజ్యం నా భోక్త, చిదానంద రూప శివోహం శివోహం, నా మే ద్వేష రాగౌ నా మే లోభమోహౌ, మధో నైవ మే నైవ మాత్సర్య భావః, న ధర్మో న చాతో న కామో న మోక్షః, చిదానంద రూప శివోహం శివోహం, నా మృత్యో న శంక న మే జాతి భేద, పితా నైవ మే నైవ మాతా న జన్మ, న బంధో న మిత్రం గురు నైవ శిష్యః, చిదానంద రూప శివోహం శివోహం. ఇది సాత్విక జ్ఞానం. ఇందులో చిదానంద రూప శివ, శాశ్వతం, సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ, ఏకమేవ అద్వితీయం, దట్ ఈజ్ శివ, దట్ ఈజ్ విష్ణు. అది నీ ఆత్మగా ఉన్నావు, నువ్వై ఉన్నావు, నీవే తత్వమసి. ఇది సాత్విక జ్ఞానం. సో ఇప్పటి వరకు మనము 3 రకాల జ్ఞానం చూసాం. రేపటి నుండి కర్మ కూడా ఈ 3 గుణాల ఆధారంగా, సాత్విక కర్మ, రాజసిక కర్మ,
తామసిక కర్మ గురించి రేపు క్లాసులో ప్రారంభిద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు.